పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్యకు కారకుడైన షేక్ సాదిక్ ఖాన్ ఆచూకీ కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. ఆంధ్రతో పాటు తెలంగాణ, కర్ణాటక, ముంబైల్లో ప్రత్యేక బృందాలు జల్లెడపడుతున్నాయి. కాకినాడలోని అశోక్ నగర్లో నూకరాజు నివాసం ఉంటున్న సాయి శ్రీనివాస్ అపార్ట్మెంట్ కు ఆదివారం సాయంత్రం కూడా సాదిక్ పలుమార్లు వచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు. అదే రోజు రాత్రి నూకరాజు కుటుంబం గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి రాజాబాబు అందిస్తారు. రాజాబాబు, పిఠాపురం పంచాయతీరాజ్ శాఖ అసిస్టెంట్ ఇంజనీర్ నూకరాజు కుటుంబం ఆత్మహత్యకు పాల్పడి 5 రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు కేవలం నూకరాజు మృతదేహం మాత్రమే పోలీసులు లభ్యమైంది. నూకరాజు భార్య మీనా, ఆయన కుమార్తె సౌజన్య మృతదేహాలు ఇప్పటి వరకు కూడా లభ్యం కాలేదు. కుటుంబ సభ్యుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. ఇద్దరు మృతదేహాలు ఇప్పటి వరకు లభ్యం కాని నేపథ్యంలో కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ వంతెనపై నుంచే, ఇప్పుడు మనం ఉన్న ప్రాంతం ఈ రోడ్డుకమ్మ రైలు వంతెనపై నుంచే, ఇక్కడి నుంచి నలుగురు కూడా ఇక్కడ గోదావరిలోకి దూకారు. ఈ వంతెనపై నుంచి కిందకు దూకారు. అంటే ఇక్కడ వరకు కారులో వచ్చి ఈ రోడ్డుకమ్మ రైలు వంతెనపై నుంచి ఇక్కడ గోదావరిలో దూకారు. ఇక్కడ నుంచి గోదావరిలో దూకిన తర్వాత ఏఈ నూకరాజు మనవుడు కార్తికేయ రెడ్డికి స్విమ్మింగ్ రావడం వల్ల ఈ మనం ఉన్న ప్రాంతం నుంచి ఈదుకుంటూ ఇక్కడ సమీపంలోనే ధోబీ ఘాట్ ఉంది. ఈ ధోబీ ఘాట్ దగ్గరికి ఈదుకుంటూ సురక్షితంగా బయటపడడంతో వీళ్ళు ఆత్మహత్య చేసుకున్న సంఘటన వెలుగులోకి వచ్చింది. మనం విజువల్స్లో చూస్తున్నాము. ప్రస్తుతం ఏఈ నూకరాజు కుటుంబం ఏదైతే రాజమండ్రి రోడ్డుకమ్మ రైలు వంతెనపై నుంచి గోదావరి నదిలోకి దూకారో అదే ప్రాంతం దగ్గర ఉన్న విజువల్స్లో చూస్తున్నాము. ఏఈ నూకరాజు రాసిన సూసైడ్ నోట్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రాజమండ్రి పోలీసులు కూడా మొత్తం 3 బృందాలుగా ఏర్పడి నిందితుడు ఎవరైతే షేక్ సాదిక్ ఖాన్ ఉన్నారో నిందితుడి కోసం కూడా గాలింపు చర్యలు చేపట్టారు. ఇప్పటికే కాకినాడ సర్పవరం పోలీసులు కూడా కేసు నమోదు చేసి అక్కడ పోలీసులు కూడా బృందాలుగా ఏర్పడి నిందితుడు షేక్ సాదిక్ ఖాన్ కోసం విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం విజయవాడ, విశాఖ, విజయవాడ అదేవిధంగా ఒడిశా ప్రాంతాల్లో, బెంగళూరు ప్రాంతాల్లో కూడా నిందితుడు షేక్ సాదిక్ ఖాన్ కోసం కూడా ముమ్మరంగా పోలీసులు అయితే కనుక గాలింపు చర్యలు చేపట్టారు. షేక్ సాదిక్ ఖాన్ నేర ప్రవృత్తిపై ఆమె రాసిన లేఖలను కూడా తీసుకునే పోలీసులు సేకరించారు, దర్యాప్తు చేస్తున్నారు. అదేవిధంగా ఏఈ నూకరాజు మనవడైనటువంటి కార్తికేయ రెడ్డి ఇచ్చిన వివరాలను కూడా పూర్తిగా సేకరించారు పోలీసులు. ఏదేమైనప్పటికీ కూడా పూర్తి స్థాయిలో ఇటు తూర్పుగోదావరి జిల్లా పోలీసులు, కాకినాడ పోలీసులు కూడా బృందాలుగా ఏర్పడి నిందితుడు షేక్ సాదిక్ ఖాన్ పట్టుకునేందుకు, విచారణ చేసేందుకు కూడా పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. మరో పక్కన 5 రోజులు గడుస్తుంది. ఏఈ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడే 5 రోజులు గడుస్తున్న ఇప్పటి వరకు కూడా ఏఈ భార్య మీనా, ఆయన కుమార్తె సౌజన్యాల మృతదేహాలు ఇప్పటి వరకు కూడా లభ్యం కాని నేపథ్యంలో కుటుంబ సభ్యులు మాత్రం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అయితే కనుక పోలీసులు ఈ కేసును చాలా సీరియస్గా పరిగణించి నిందితుడు షేక్ సాదిక్ ఖాన్ అరెస్ట్ చేసేందుకు విస్తృతంగా ఇతర రాష్ట్రాలతో పాటు ఆంధ్రప్రదేశ్లో కూడా విస్తృతంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఇది పంచాయతీరాజు ఏఈ నూకరాజు ఆత్మహత్య సంఘటనకు సంబంధించిన పరిస్థితి.